ఒక ప్రజల నుంచి ఎంతో ఆమోదం పొంది అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నాయకుల్ని మనం చిల్లర వెధవలు అంటాం. నిజంగా చిల్లర వెధవలు మాత్రమే అలాగ అనగలరండి, అంతకంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎంత ఇది లేకపోతే ప్రజల అంత ఆమోదంతో గెలిపిస్తారు. గెలిపించిన వాళ్ళని చిల్లర వెధవలు అంటమే కాదు, ఆయనకు ఓట్లేసి గెలిపించిన అందరినీ కూడా నువ్వు చిల్లర వెధవలు అన్నట్టే. అది ఎంత దారుణం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికోసం ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు చిల్లర వెధవలు అనాలంటే కనుక వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా చేసిన వాడిని మాత్రమే అనాలి. జనసేన మొత్తం అందరినీ అంటానికి నీకు రైట్స్ లేవు. ఎందుకంటే ఒకవేళ అలాగన్నామంటే కనుక అందరికంటే ముందు చిల్లర వెధవ అయ్యేది రోజానే. ఎందుకంటే అది చాలా తప్పు. చిల్లర వెధవలు అని అంటాం ఏంటండి, ఆవిడకి ఏదో పేమెంట్ గట్టిగా అందుతుంది, ఎంత గట్టిగా అంతే అంత గట్టిగా వాగుద్ది అన్న సంగతి మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సార్ ఇప్పుడు ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో సాటి మహిళల్ని కూడా తిట్టిన రోజులు ఉన్నాయి, పచ్చిబూతులు అవి కూడా. అవునండి. అంటే ఇలాంటి వాటి వల్లనే పార్టీ కూడా సగం పడిపోయింది అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. మరి ఇంకా కూడా ఆమె ధోరణి ఎందుకు మార్చుకోవట్లేదు అంటారు? మార్చుకోదండి, ఎందుకంటే ఆవిడ ఆ విధంగా తిడితేనే ఆవిడకి ఫండ్స్ వస్తాయి. ఆవిడకి పేటిఎంలో అమౌంట్ పడుతుంది అంటాం, అది నేను అంటాం కాదు. యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు పేటిఎం గాళ్ళు అంటే ఎవరో, పేటిఎం గాళ్ళు అంటే ఎవరు పార్టీలు ఉంటారో ఏ పార్టీలు ఉంటారని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఆ విధంగా అంత వాగుడు వాగి చిల్లరగాళ్ళు అంటం అనేది, వాళ్ళకు ఓట్లు వేసి గెలిచిన ప్రజలను కూడా చిల్లరగాళ్ళు అంటమే, అది చాలా దారుణం అండి స్టేట్మెంట్. అయితే ఆవిడ నిజంగా మనిషి అయితే కనుక ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి. సార్ ఒకవేళ తప్పు చేసిన ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉండొచ్చు, బట్ తప్పు చేసిన ఒక వ్యక్తి గురించి కాకుండా అందరి గురించి ఆ విధంగా బ్యాడ్ చేసి మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఆవిడ అలాగే మాట్లాడుతుందండి, ఎందుకంటే చిల్లర స్థాయి మనుషులు చిల్లర వెధవలు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఆవిడ నిజంగా చిల్లర వెధవ అని చెప్పాలంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ గారు ఆవిడ ఎవరెవరితో ఏ లాడ్జిలో దొరికేసిందో క్లియర్గా చెప్పేశాడు ఒకసారి. అంటే ఎవరెవరితో పడుకుందో కూడా. అటువంటిప్పుడు అంత దారుణంగా ఒకళ్ళతో ఎన్నో రాత్రులు గడిపి ఎంతోమందితో తిరిగిన ఆవిడ ఇంకొకళ్ళని చిల్లరగాళ్ళు అంటాం అనేది, ఈవిడెంత చిల్లర మనిషి అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎంత సంపాదించిందో మనం చెప్పక్కలే. ఇప్పుడు చూడాలంటే ఆవిడకి 18 విల్లాలు ఉన్నాయటండి. ఒకప్పుడు 2024, 2014 వరకు కూడా నేను ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ నేను స్వయంగా చూశాను. జబర్దస్త్లో చేసిన డబ్బులతోటి నాకు వస్తే మొన్నటి వరకు నేను వడ్డీలు కట్టుకున్నాను, అసలు ఇంకా తీర్చలేదని చెప్పడం నేను చూశాను, ఏడుతా వాగడం నేను చూశాను. అటువంటిప్పుడు నువ్వు బలిసిపోయి నీకేదో డబ్బులు వచ్చేసినాయి అని, నీ కోట్లు ఎవడో ఇస్తున్నాడు అనేసి వాళ్ళు ఇచ్చిన మాటల కోసం నువ్వు చిల్లర వెధవలని వాగటం అనేది నీ చిల్లర సంస్కారానికి నీ చిల్లరతనానికి ఉదాహరణ తప్ప అంతకంటే ఏం కాదు.